తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నిన్న హస్తినకు వెళ్లిన ఇద్దరు ముఖ్యమంత్రులు బిజీగా ఉన్నారు. కేంద్ర పెద్దలతో వరుసగా సమావేశమవుతున్నారు. తమ రాష్ట్రాలకు కేంద్రం నుంచి నిధుల విడుదలకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు త్వరలో కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో తమ రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలని విన్నవించుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై చర్చించారు. అనంతరం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు చంద్రబాబు. వీరి భేటీ కొనసాగుతోంది. రాష్ట్రానికి సంబంధించిన సమస్యల్ని మోదీకి వివరిస్తున్నట్టు తెలుస్తోంది. పెండింగ్ నిధుల విడుదల చేయాలని కోరే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నివేదికలు ఇవ్వనున్నారు చంద్రబాబు. మోదీతో సమావేశం తర్వాత రక్షణ, హోం, ఉపరితల రవాణా, వాణిజ్య, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖల మంత్రుల్ని చంద్రబాబు కలవనున్నారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కేంద్ర పెద్దలతో సమావేశమవుతున్నారు. కాసేపట్లో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 1:30 ప్రధాని అపాయింట్మెంట్ ఇచ్చారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. నిధులతో పాటు ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని విన్నవించే ఛాన్స్ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర పెద్దల్ని కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పలువురిని కలిశారు. పీయూష్ గోయల్తో పాటు ఇప్పుడు ప్రధాని మోదీని కలిశారు. ఈ నేపథ్యంలో ఏ అంశాలకు సంబంధించి అక్కడ ఆయన మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది? రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి అలాగే ప్రయోజనాల లక్ష్యంగా ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర పెద్దల్ని కలుస్తున్నారు. వరుసగా ఈరోజు కాసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు సమావేశం ముగిసింది. సుమారు అరగంటకు పైగా ఈ సమావేశం సాగింది. 7 లోక్ కళ్యాణ్ మార్గ్ ప్రధాని నివాసంలో ప్రధాని నరేంద్ర మోదీతో ఇటు చంద్రబాబు 1-to-1 సమావేశం జరిగింది. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలి అని చెప్పి ఇటు చంద్రబాబు ఇటు విజ్ఞాపనలు అందించడం జరిగింది. బడ్జెట్ కి సంబంధించి కేంద్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో రాష్ట్ర అంశాలకు ప్రాధాన్యత కల్పించాలి. అమరావతి నిర్మాణం కానీ అలాగే పోలవరం నిర్మాణానికి సంబంధించి కానీ ఇటు పారిశ్రామిక రాయితీలు, పారిశ్రామికంగా రాష్ట్రాభివృద్ధి, పారిశ్రామిక కారిడార్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, మౌలిక వసతుల కల్పన, ఈ విధంగా పెండింగ్ అంశాలు. విభజన చట్టంకి సంబంధించి 10 ఏళ్ల కాలపరిమితి పూర్తయిపోయింది. విభజన చట్టం 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు 10 ఏళ్ల కాలపరిమితిని నిర్ణయించడం జరిగింది. 10 ఏళ్ల వరకు కూడా ఇందులో ఉన్న అంశాలు నెరవేర్చాలని చెప్పి అందులో పేర్కొన్నారు. కానీ 10 ఏళ్ల కాలపరిమితి పూర్తయినా కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సహకారం కానీ ముఖ్యంగా సంస్థల ఏర్పాట్లు కానీ ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. విభజన అంశాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అవి కాకుండా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ప్రస్తుతం అప్పుల్లో కూరుకుపోయిన పరిస్థితి. ముఖ్యంగా పథకాల వారీగా ప్రజలకు సంక్షేమం అందిస్తున్న రెండు రాష్ట్రాలు సంక్షేమం విషయంలో ముందంజలో ఉన్నా కూడా రాష్ట్రాభివృద్ధి విషయంలో మాత్రం ముఖ్యంగా కొంత కేంద్ర సహకారం అవసరం అవుతున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ప్రస్తుతం కేంద్ర బడ్జెట్ జూలై 3వ వారంలో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఈ బడ్జెట్లో తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ రెండు రాష్ట్రాలకి ప్రాధాన్యత కల్పించాలని చెప్పి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఢిల్లీలో ఉన్న పెద్దలను కలుస్తున్నారు. ప్రస్తుతం ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ ముగిసింది. ఆ భేటీకి ముందు పీయూష్ గోయల్తో సమావేశం అయ్యారు. సుమారు అరగంట పాటు వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్తో ముఖ్యంగా రాష్ట్ర వాణిజ్యాభివృద్ధికి సంబంధించిన అంశాలపైన ఇరువురు కూడా చర్చించడం జరిగింది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యి అన్ని అంశాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇటీవల శ్వేతపత్రాలకు సంబంధించి విడుదల చేసినప్పుడు వెలుగులోకి వచ్చిన విషయాలు కానీ అలాగే రాష్ట్రాన్ని ముఖ్యంగా ప్రగతి వైపు తీసుకెళ్లేందుకు ఇంకా ఎంత కష్టపడాల్సి ఉంది, దానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎటువంటి సహకారం అందించాల్సి ఉంది, రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎటువంటి సహకారం అందించాలి, ముఖ్యంగా ఈ 5 ఏళ్లలో జరిగిన నష్టంతో పాటుగా ఆ నష్టాన్ని పూడ్చాలన్నా అలాగే ముఖ్యంగా అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్లాలన్నా కూడా కేంద్ర సహకారం ఎంతవరకు అవసరం, ముఖ్యంగా మంత్రిత్వ శాఖల వారీగా రోడ్లు, రహదారులు కానీ రైల్వే కానీ అలాగే వ్యవసాయం, ఇటు ఆరోగ్య శాఖ, పట్టణాభివృద్ధి శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, ఈ విధంగా వివిధ శాఖల వారీగా ఉన్న మంత్రులు కూడా 6 కేంద్ర మంత్రుల్ని ఒకే రోజు చంద్రబాబు కలుస్తున్నారు. సో
మంత్రిత్వ శాఖల వారీగా ఉన్న పెండింగ్ అంశాలను కూడా వారి దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇక రేపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నీతి ఆయోగ్ సంబంధించిన సీఈఓని, అలాగే మరికొంతమంది కేంద్ర మంత్రులను కూడా రేపు సామాజిక న్యాయ శాఖ మంత్రి, అలాగే మరికొందరు మంత్రుల్ని కూడా చంద్రబాబు రేపు కలవబోతున్నారు. సో మంత్రిత్వ శాఖల వారీగా ఉన్న అన్ని అంశాలను కూడా కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తూ ముఖ్యంగా నూతనంగా రాష్ట్రంలో ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా తన వంతు మార్కును చూపించుకునేందుకు గత 5 ఏళ్ల పాలనకి మర్చిపోయే విధంగా, అలాగే ప్రస్తుతం అభివృద్ధి వైపు ప్రజల్ని తీసుకెళ్లే విధంగా ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నారు అన్న అంశాలను కేంద్రం దృష్టిలో పెడుతూ కేంద్ర సహకారాన్ని కోరుతూ విజ్ఞాపనల్ని ప్రస్తుతం కేంద్ర మంత్రులకి ప్రధానికి చంద్రబాబు అందిస్తున్నారు. ప్రధానితో సమావేశం ముగిసింది. మరి కాసేపట్లోనే ప్రధానితో ఏ అంశాలు చర్చించారు అన్న విషయాలను కూడా అధికారికంగా ఇటు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించబోతోంది. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మధ్యాహ్నం 1:30 ప్రధాని మోదీని కలవబోతున్న నేపథ్యంలో ఆయనతో పాటు ఇంకా ఎవరెవరిని కలిసే ఛాన్సెస్ ఉన్నాయి, అలాగే రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి అంశాలపై ఆయన మాట్లాడబోతున్నారు వారితో? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న ఢిల్లీ వచ్చారు. నిన్న పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఉన్న అంశాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలతో నిన్న సమావేశం అయ్యారు. ఇక ఈ రోజు మరి కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క ఇద్దరు కూడా సమావేశం కాబోతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విభజన చట్టంలో ఉన్న పెండింగ్ అంశాలు, విభజన చట్టానికి నోడల్ ఏజెన్సీగా కేంద్ర హోంశాఖ ఉంటుంది. అలాగే కేంద్రంలో ఏ పని జరగాలన్నా కూడా నరేంద్ర మోడీ, అమిత్ షా ఈ ఇద్దరు వ్యక్తుల్ని కలిస్తేనే ఆ పని అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి సో ఈ ఇద్దరు వ్యక్తుల్ని కూడా ఈరోజు ఇటు రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క ఇద్దరు కూడా కలవబోతున్నారు. మరి కాసేపట్లో అమిత్ షాతో భేటీ అనంతరం మధ్యాహ్నం 1:30కి ప్రధాని మోడీతో ఇటు రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క కూడా కలవబోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే ఒకసారి ప్రధాని మోడీని కలిసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలని కూడా ప్రధానికి వివరించారు. కేంద్రం నుంచి రావాల్సిన సహకారం, వెనకబడిన జిల్లాలకు నిధులు, ముఖ్యంగా ఒక హైదరాబాద్ మినహాయించి మిగిలిన ఉమ్మడి 9 జిల్లాలని కూడా వెనకబడిన జిల్లాలుగా గుర్తించాలి, వాటికి రావాల్సిన నిధులు పెండింగ్లో ఉన్నాయి, సో వాటన్నింటినీ కూడా త్వరితగతిన విడుదల చేయాలని చెప్పి ఇటీవల ప్రీ బడ్జెటరీ సమావేశంలో బట్టి విక్రమార్క నిర్మలా సీతారామన్ తెలియపరచడం జరిగింది. అవే కాకుండా ముఖ్యంగా రహదారుల నిర్మాణానికి సంబంధించి కానీ, అలాగే విద్యా సంస్థల నిర్మాణానికి కేంద్రీయ విద్యాలయాలు కానీ, సైనిక్ స్కూల్స్ కానీ, అలాగే రక్షణ శాఖకు సంబంధించిన భూములు ఇవన్నీ కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాతో పాటుగా మరికొంతమంది మంత్రుల్ని ఇటీవల గత వారం ఢిల్లీ పర్యటన సందర్భంగా కలవడం జరిగింది. ప్రీ బడ్జెట్ సంబంధించి ముందస్తుగా బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అంశాల వారీగా ఉన్న ముఖ్యంగా శాఖల వారీగా ఉన్న అంశాలకు నిధులు కేటాయించాలని చెప్పి ఇప్పటికే మంత్రులకు విజ్ఞాపనలు అందించడం జరిగింది. సో ఇప్పుడు ప్రధాని మోడీని కలిసి రాష్ట్రానికి సంబంధించి ఏ అంశాలు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి, జీఎస్టీ నిధులు కానీ, అలాగే వెనుకబడిన జిల్లాలకు నిధులు కానీ, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు కానీ, వీటన్నిటిని కూడా నరేంద్ర మోడీ దృష్టికి, అమిత్ షా దృష్టికి ఇటు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క తీసుకెళ్లబోతున్నారు. మరి కాసేపట్లోనే అమిత్ షాతో బట్టి విక్రమార్క అలాగే రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. అనంతరం మధ్యాహ్నం 1:30కి ప్రధాని మోడీతో సమావేశమే. ఈ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటికే మంత్రుల దృష్టిలో అన్ని అంశాలు ఉంచామని, మీ వంతుగా మీరు కూడా వారికి సూచన చేయాలని చెప్పి నరేంద్ర మోడీని కలిసి విజ్ఞాపనలు ఇవ్వబోతున్నారు. సో ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాలు, ఒక రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉంది, మరోపక్క ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, అక్కడ బీజేపీ పాగా వేయాలని చూస్తుంది తెలంగాణలో. సో ఈ 2 రాష్ట్రాలకి కేంద్రం నుంచి ఎటువంటి సహకారం అందించేందుకు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందనేది మాత్రం మనం వేచి చూడాలి. సో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా సో తెలుగు రాష్ట్రాలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారనేది ఆ సందర్భంగానే మనకు తెలిసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ గోపి.